అందరికీ నమస్కారం. వేదిక్ శ్లోకాస్ మీకు స్వాగతం పలుకుతున్నది. మహాభారతం పార్ట్ 7 కంటిన్యూషన్. అలా దేవవ్రతుడు పితృభక్తిని చాటుకున్నాడు. దేవవ్రత, కన్నతండ్రి సుఖం కోసం నీ జీవితాన్నే బాధాప్తం చేసుకున్నావు కదయ్యా. నీకు తండ్రినై నేను చరితార్థుని అయ్యాను. నీ వల్ల కురువంశమే పావనమైపోయిందయ్యా. నీ అమేయమైన పితృభక్తికి పులకించిపోయాను. నీకేం కావాలో కోరుకో అన్నాడు శంతనుడు. మీరు సంతోషంగా ఉండడం కన్నా నాకేం కావాలి తండ్రి? ఇంతటి పవిత్రుడవు కాబట్టే గంగా గర్భాన పుట్టావు. నీ మహాత్యాగాన్ని ప్రతిఫలంగా నీకొక వరమిస్తున్నాను. ఇచ్ఛామరణ శక్తి నీకు ప్రసాదిస్తున్నాను. నీవు కోరుకున్నప్పుడే నీకు మరణం కలుగుతుంది. యముడు ఎదురుగా నిల్చున్నా నిన్ను చంపలేడు అని వరం ఇచ్చి దీవించింది. ఒక శుభముహూర్తాన సత్యవతి శంతనుల వివాహం తానే దగ్గరుండి జరిపించాడు. వివాహానికి వచ్చిన దేవమునులందరూ దేవవ్రతుని పితృభక్తికి పొగుడుతూ ఇక నుండి భీష్ముడనే పేరుతో కీర్తి పొందు అని దీవించారు. ఆనాటి నుండి దేవవ్రతునికి భీష్మ అన్న పేరు స్థిరమైపోయింది. ఏ యుగంలోనూ ఏ కొడుకు చేయని త్యాగాన్ని చేసిన భీష్ముడు పితృభక్తికి ఉదాహరణగా మారి నిలిచిపోయాడు. శంతనునికి సత్యవతి వల్ల చిత్రాంగదుడు, విచిత్రవీరుడు అనే ఇద్దరు పిల్లలు పుట్టారు. చిత్రాంగద, విచిత్రవీరులు యవ్వన దశలో కాలు పెడుతుండగానే శంతనుడు మంచం పట్టాడు. ఇద్దరు కొడుకుల్ని సత్యవతీదేవిని భీష్ముడికి అప్పగించి ఇహలోకానికి వదిలి పరలోకగతుడయ్యాడు శంతనుడు. భీష్ముడే శంతనుణ్ణి పరలోక క్రియలు నిర్వహించాడు. పెద్ద తమ్ముడు చిత్రాంగదుణ్ణి హస్తినాపుర సామ్రాజ్యానికి వారసుడిని చేసి తాను సేవకుడికి మాత్రమే రాజ్య వ్యవహారాలను చూసుకుంటున్నాడు. భీష్ముని శౌర్య పరాక్రమాలను తెలిసిన పరరాజులు హస్తినాపుర సామ్రాజ్యం వంక కన్నెత్తి చూచేవారు కాదు. చిత్రాంగదుడు పెద్దవాడైన తర్వాత ఒకసారి తన పేరునే కలిగిన చిత్రాంగదుడు అనే గంధర్వునితో యుద్ధానికి దిగాడు. ఇది అకారణంగా జరిగిన యుద్ధం. ఇద్దరు చిత్రాంగదులు ఉండకూడదు, మనిద్దరిలో ఎవరో ఒకరు పేరు మార్చుకోవాల్సిందేనని ఇద్దరూ పట్టుదలుచుకొని యుద్ధం చేశారు. ఈ యుద్ధం కురుక్షేత్ర మైదానంలో జరిగిన మొదటి యుద్ధం. చిత్రాంగద గంధర్వుని చేతిలో శంతనుని పెద్ద కొడుకు చిత్రాంగదుడు హతుడయ్యాడు. చిత్రాంగదుని మరణాంతరం విచిత్రవీరుని హస్తినాపుర సామ్రాజ్యానికి పట్టాభిషిక్తుని చేశాడు భీష్ముడు. కాశీరాజుకి అంబా, అంబిక, అంబాలిక అనే ముగ్గురు కూతుర్లు ఉన్నారు. ముగ్గురు కుమారైలకు వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. కాశీరాజు స్వయంవరాన్ని ఏర్పాటు చేశాడు. దేశ రాజులకు ఆహ్వానాల్ని హస్తినాపుర సామ్రాజ్యానికి జరిగిన అవమానంగా భావించాడు. సారథిని పిలిచి రథం సిద్ధం చేయమని చెప్పి సత్యవతీదేవి అనుమతితో కాశీరాజ్యానికి ప్రయాణించాడు. వివిధ దేశాల రాజుల సమక్షంలో కాశీరాజు పుత్రికల స్వయంవరం ప్రారంభం కాబోతున్నట్లుగా భీష్ముడు ధనుర్బాణాలతో స్వయంవర మండపానికి మధ్యగా వచ్చి నిల్చున్నాడు. రాజులందరినీ తేరిపారా చూస్తూ, నేను శంతన కుమారుణ్ణి, హస్తినాపుర సామ్రాజ్య సంరక్షకుడైన నేను నా తమ్ముడి కోసం ఈ ముగ్గురు కన్యల్ని తీసుకెళ్తున్నాను. క్షత్రియులు ధర్మమైన రాక్షస విధితో ఈ ముగ్గురు కన్యలను చెరబడుతున్నాను. దమ్ములున్న వీరులు మీలో ఎవరైనా ఉంటే నాతో పోరాడి నన్ను గెలిచి ఈ కన్యలను విడిపించుకోండి అన్నాడు భీష్ముడు. టు బీ కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్. థ్యాంక్ యూ.